లోకనీతి దేవుని నీతితో సమానమా? ఇక్కడ రెండు నీతులు కనబడుతున్నాయి. ఒకటి లోకనీతి, ఇక రెండవది దేవుని నీతి. అంటే దేవుని నీతి ఉంది, లోకనీతి కనబడుతుంది. ఇక ఏదో ఒకటి మాత్రమే పాటిస్తున్నారు మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఒకటి లోకనీతినైనా పాటిస్తున్నారు, లేదంటే దేవుని నీతినైనా. ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా ఎలాంటి నీతిని పాటించారో అన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలిగితే, రోమాపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు చూడగలిగితే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ చెబుతున్నారండి. ఇక్కడ చెబుతూ మరి రోమీలకు అపోస్తలుడైన పౌలు గారు పత్రికను రాస్తూ అక్కడ చెబుతున్నారు. ఏలయనగా వారు, ఎవరు వారు? మరి అక్కడ వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. ఇంతకీ వారు కలిగినటువంటి ఆసక్తి అది జ్ఞానానుసారమైనదా అంటే జ్ఞానానుసారమైనది కాదు అని చెబుతున్నారండి. అని చెబుతూ కిందకి వచ్చేసరికి, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అక్కడ పైన మనం చూడగలిగితే ఇశ్రాయేలీల గురించి చెబుతున్నటువంటి సందర్భం. ఒకనాడు ఇశ్రాయేలీలు అనుకుంటే ఈరోజు క్రైస్తవులు అని అనుకోవచ్చండి మనం. ఒకనాడు ఇశ్రాయేలీలకు సంభవించింది. ఇశ్రాయేలు చేసినటువంటి ఆ యొక్క కార్యము గురించి దేవుడు రాయిస్తున్నారు. అదేవిధంగా నేడు నుండి క్రైస్తవులు వంటి వారు ఎలా ఉన్నారంటే ఇదిగో ఇలానే ఉన్నారని చెప్తున్నారు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ మనుషులుగా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తమ సొంత నీతి చేయడానికే పూనుకొనుచున్నారు, కానీ దేవుని నీతి చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు, దేవుని నీతిని అనుసరించడం లేదు అని చెబుతున్నారండి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటను చూడగలిగితే, 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఇందాక మనం రోమపత్రికలో చదువుకున్నాం. వారు తమ సొంత నీతిని అనుసరించుతున్నారు, కానీ దేవుని నీతిని మాత్రం అనుసరించడం లేదు అని. ఎవరు వారంటే ఇశ్రాయేలీయులంటే వారు. ఆ ఇశ్రాయేలీయులంటే వారి గురించి మరలా ఇదే పౌలు గారే కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ అక్కడ చెబుతున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. అంటే మనుషులు వాళ్ళు ఎలా ఉన్నారంటే మనిషి యొక్క నీతిని పాటిస్తున్నారు, కానీ దేవుని నీతిని ఎరిగిన వారిగా వారు కనబడలేదు. అందుకే ఇక్కడ చెబుతూ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా లేకపోతే ఏమైపోయారు అని ఇక్కడ చెబుతున్నారంటే వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారు కనుకనే ఇదిగో వారు ఏమైపోయారన్నమాట, అరణ్యంలో సంహరింపబడిరి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనుషులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏ నీతిని పాటిస్తారు అని అన్నప్పుడు లోకనీతినే పాటిస్తారు. మనుషులు చెబుతున్నటువంటి నీతి అంటే ఏంటంటే ఇదిగో మరి మంచి కార్యాలు చేయాలి, ఇదే దేవుడు మాకు నేర్పించింది. ఏం చేయాలి? రక్తదానం, పేదలకు పండ్ల పంపిణీ, పేదలకు ఉచితంగా సేవను అందించడం, అన్నదానం చేయడం, ఇవి నీతి కార్యాలు అని చెబుతున్నారు. ఇది ఏ నీతి అని మనం ఆలోచించినప్పుడు ఇది దేవుని నీతి. ఇది దేవుని నీతి అని అనుకొని వీరు చేస్తున్నారు, కానీ ఇది దేవుని నీతి అంటే కాదండి. ఏ నీతి?
లోకనీతి, దేవుని నీతి అని అనుకొని ఇదిగో నేను ధర్మకార్యం చేస్తున్నాను, నేను చేస్తున్నటువంటి కార్యం ఇది దేవునికి అని అనుకొని మనిషికి చేస్తున్నారు లోకంలో ఉన్నవారు. కానీ ఇది ఎవరికి చేస్తున్నారు? ఏ నీతిని అనుసరిస్తున్నారు అన్నప్పుడు లోకనీతిని అనుసరిస్తున్నారు. ఒకనాడు ఇశ్రాయేలు కూడా దేవుని నీతిని ప్రక్కన పెట్టి లోకనీతిని అనుసరించారు. అలా లోకనీతిని అనుసరించారు కనుకనే ఇక్కడ చెబుతూ, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు. వారు లోకనీతిని అనుసరించారు కనుకనే ఇదిగో వారు దేవుని నీతిని నెరవేర్చలేకపోయారు కనుకనే వాళ్ళు ఏమయ్యారంటే అరణ్యంలో సంహరింపబడ్డారు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, ఈ మనుషులు ఎలాంటి వారో అనే విషయాలను మనం ఆలోచించగలిగితే ఏ నీతిని కోరుకుంటారు ఎక్కువగా అని ఆలోచించినప్పుడు దేవుని నీతిని ఎవరు కూడా కోరుకోరండి. దేవుని నీతిని విడిచిపెట్టేస్తారు. కానీ మనుషులు తమ స్వనీతిని కోరుకుంటారు, లోకనీతిని కోరుకుంటారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనానికి మనం రాగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, ఇక్కడ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వారు పెద్దలందరూ కూడా అందరూ ఒకటయ్యారంట. ఒకటిగా ఎక్కడికి వచ్చారు అని అన్నప్పుడు రామాలో ఉన్నటువంటి సమూయేలు నద్దకు వచ్చారు. సమూయేలు నద్దకు వచ్చి అక్కడ వాళ్ళు చెబుతున్నారు, చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీవు కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ ఇశ్రాయేలీల పక్షాన ఎవరు ఉన్నారు? ఒకనాడు మోషే గారు, మరి మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తు నుంచి కనానికి నడిపింపబడ్డారు. అలా ఎవరి ద్వారా నడిచారని అన్నప్పుడు దేవుడు మోషే గారి ద్వారా మోషే గారిని ఎంపిక చేసుకొని దేవుడు మోషే గారి నాయకత్వంలో ఇదిగో నా పిల్లలైనటువంటి వారందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా మగ్గిపోతున్నారు, ఇదిగో వారి కష్టాలు, వారి బాధలు, వారి కన్నీళ్ళు నేను చూసి వారిని విడిపింప చేయాలని అనుకున్నాను అని అనుకొని కన్న తండ్రిని దేవుడు ఇదిగో నా పిల్లలు కదా అని అనుకొని ఇదిగో తన పిల్లలైన వారిని కనానికి నడిపిస్తున్నారు. నడిపించినప్పుడు ఎన్ని సన్నుగులండి, ఎన్నిసార్లు ఆహారం కొరకు, అదేవిధంగా మరి నాన్ వెజ్ లేదని, మాంసాహారం లేదని, ఇదిగో మాకైతే అక్కడ ఉంటే కీరకాయలు, దోసకాయలు అక్కడ ఉంటే నాన్ వెజ్ ఎంత బాగుండేది, ఇదిగో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు మోషే ఈ అరణ్యంలో చావడానికా అని సన్నుగుకొన్నారండి. అలా సన్నుగుకున్నప్పుడు వారికి దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చారు. ఎవరిచ్చారు అని అన్నప్పుడు దేవుడే ఇచ్చారు. ఇక పూరేళ్ళను కురిపించారు. ఎవరు చేశారన్నప్పుడు దేవుడే. అంటే వారి పక్షాన ఎవరున్నారు అని అన్నప్పుడు దేవుడు ఉన్నారు. వారు నడుస్తున్నప్పుడు ఆ ప్రయాణం అంతా కూడా వారి బట్టలు ఏమన్నా మాసిపోయాయంటే మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు ఏమైనా అరిగిపోయాయంటే చెప్పులు అరగకుండా, బట్టలు మాయకుండా అంతగా ఎవరు నడిపించారు ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగాన్ని అని మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజు నడిపించింది దేవుడు. వారికి ఎవరు తోడుగా ఉన్నారన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు. అలా దేవుడు తోడుగా ఉండి పగలేమో మేఘస్తంభంగా ఉంటున్నారు, రాత్రి ఏమో అగ్నిస్తంభంగా ఉంటున్నారు. అలా ఎన్ని చేసినప్పటికీ దేవుని ఏం చేసేస్తున్నారంటే వారు మరిచిపోయి ఇదిగో దేవుడే కదా మమ్మల్ని, మా పక్షాన ఉన్నది దేవుడే, మాకు దేవుడే తోడుని నడిపించారు, ప్రతిదీ మాకు దేవుడే దయచేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో లోక మర్యాద చొప్పున, లోకానికి ఒక మర్యాద ఉంది, ఆ మర్యాద చొప్పున ఎవరు కావాలంటున్నారండి? రాజును కావాలనుకుంటున్నారు. సమూయేలు గారు వెళ్ళి దేవునికి మొరపెడుతున్నప్పుడు ఇదిగో సమూయేలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అయ్యా, ఇదిగో వాళ్ళు వద్దంటున్నది ఎవరో తెలుసా? వాళ్ళు వద్దంటున్నది నిన్ను కాదు, నన్నే వద్దనుకుంటున్నారు. కన్న తండ్రి అయిన దేవుడైన ఉంటే నన్నే వద్దనుకుంటున్నారు కనుక ఇదిగో నువ్వేం బాధపడొద్దు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు సమూయేలు గారితో చెప్పినట్లు కింది సందర్భాల్లో ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు కావాలనుకుంటున్నారు. ఎవరిని కావాలనుకుంటున్నారు అని అన్నప్పుడు ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, ఇదిగో నువ్వు ముసలివాడివి అయిపోయా, వృద్ధుడివి, నీ కుమారులు నీలాంటి అంత మంచివాళ్ళు కాదు కనుక ఒకవేళ నువ్వు కనుక చనిపోయావనుకో, నువ్వు లేదనుకో,
అప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఇలానే ఉండిపోవాలా? కనుక మాకొక రాజును మరి ఇవ్వు, సకల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అడిగిరి. అంటే వీరికి ఎవరు కావాలన్నమాట? అంటే దేవుడు వద్దు, రాజు కావాలి. రాజు కావాలన్నది ఎవరి నీతి? ఇది మనుషుల నీతి, అంటే లోకనీతి. రాజు కావాలన్నది. మరి ఆ రోజు ఇశ్రాయేలుకి ఎవరున్నారంటే దేవుడే తోడుగా ఉండి నడిపించారు. కానీ వీళ్ళు ఎవరిని వద్దనుకుంటున్నారంటే దేవుడు వద్దు, మాకు దేవుని నీతి వద్దు, మాకు ఏ నీతి కావాలి? లోకనీతి కావాలి అంటున్నారండి. ఒకసారి ఇదిగో వాళ్ళు కావాలనుకున్నది మనుషులు ఏర్పరచుకున్నటువంటి స్వనీతిని కావాలనుకున్నారండి. ఒకసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఇక్కడ వీరు చూపిస్తున్నారంట అండి. ఏం చూపిస్తున్నారు? భయభక్తులు చూపిస్తున్నారు. ఎలా చూపిస్తున్నారంటే మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. మనుషులు ఏదైతే చేస్తారో వాటిని నేర్చుకున్నారు. అందరికీ పండగ ఉందండి. లోకనీతి, అందరికీ పండగ ఉంది, అందరూ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఒక పండగ కావాలి. ఇది ఎవరిని చూసి నేర్చుకున్నారు? ఇదిగో మానవులను చూసి మీరు ఏం చేశారు? మానవుల విధులను బట్టి వారు వాళ్ళు నేర్చుకున్నారండి. ఈరోజు క్రిస్మస్ పండుగ ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు వారు పుట్టింది వాస్తవం. యేసుక్రీస్తు వారు పుట్టిన రోజును కూడా ఒక పండగ దినంగా ఏర్పరచుకున్నారు. అంటే అందరికీ పండగలు ఉన్నాయి కదా, మాకెందుకు ఉండకూడదు పండగ? కనుక మేము క్రీస్తు పుట్టిన రోజుని ఒక వేడుకగా చేసుకోవాలని పండగలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎవరి నీతి అని అన్నప్పుడు లోకనీతి. ఇక మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు మానవులు కల్పించినటువంటి ఆ పద్ధతులను, ఏదైతే లోకంలో ఉన్నటువంటి నీతి ఉందో, ఏదైతే మానవులు కల్పించుకున్నారో తమకంటూ ఒక పద్ధతి, అలాంటి పద్ధతులను వీళ్ళు ఏం చేశారు? నా పిల్లలే అయినప్పటికీ వీళ్ళు ఎలాంటి వారిగా మారిపోయారంటే, వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు దేవుని ఎలా ఆరాధిస్తున్నారంట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కానీ దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందంటే ప్రయోజనం లేదు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్తున్నానండి. అంటే మానవులు అందరినీ మేల్కొల్పాలని తండ్రి రాయించినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయండి. అలాంటి మాటల్లో మరొక మాట మనం చూడగలిగితే, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ చెబుతున్నారని ఏమని చెబుతున్నారు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇదిగో దేవుని పిల్లలుగా ఉంటే మీరందరూ ఏం చేయాలి? ఇదిగో మీరు లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. మీరు లోక మర్యాదను అనుసరింపక మీరు ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో, ఆ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. దేవుని ఇష్టమేదో, ఇది దేవుని పిల్లలుగా ఉంటే మీరందరూ ఏం చేయాలి తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. అంతేకాని ఇదిగో లోకానుసారంగా లోక మర్యాదలను మీరు అనుసరింపకూడదు అంటున్నారండి. ఇంతకీ నీతి అనే పదానికి బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో నీతి అన్నటువంటి పదానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో
మనం చూడగలిగితే లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఏం చేశారంట? అబ్రహాము దేవుని నమ్మారు, దేవుని నమ్మెను. ఇక్కడ నీతి అని అనగానే ఏంటో చెబుతూ ఇదిగో దేవుని నమ్మడమే నీతి. ఇంతకీ దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో అబ్రహాము గారు దేవుని నమ్మారు. ఆ రోజు మనలాగా బైబిల్ ఏమైనా ఉందంటే లేదు, 66 పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే లేవు. అబ్రహాము గారి కాలానికి ధర్మశాస్త్రమే లేని కాలం, ధర్మశాస్త్రమే లేని కాలం, పితరుల కాలంలో ఉన్నటువంటి అబ్రహాము గారు దేవుని గురించి ఎంతగా నమ్మారండి. దేవుడు అంటే ఎంత పిచ్చిగా నమ్మారంటే చాలా ఇష్టంగా నమ్మారండి. అందుకే ఇదిగో అబ్రహాము గారు దేవుణ్ణి ప్రేమించారు. ఎలా నమ్మారు? అబ్రహాము గారు ఎలా నమ్మారంటే లేఖనం చెబుతున్నది. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అని అనగానే దేవుని నమ్మడం. దేవుని నమ్మడంలో ఇదిగో స్వార్థం ఏమైనా ఉందా అంటే దేవుని నమ్మడంలో స్వార్థం లేదండి. దేవునిలో ఏ స్వార్థం లేదు, దేవునిలో త్యాగం ఉంది. దేవునిలో మనకు అన్నిటిని అర్పించే లక్షణాలు ఉన్నాయి. దేవుడు ఎక్కడ కూడా స్వార్థంగా ఆలోచించడండి. కానీ మనుషులైతే మనుషులు స్వార్థప్రియులు. కానీ స్వార్థం లేనిది ఎవరికంటే దేవునికి. అలా దేవుని నమ్మారు. ఇదిగో మరి ఏదైనా ఆశించి నమ్మారా అబ్రహాము గారు? అవునండి, దేవుని నమ్మడానికి ఇదిగో మీకు పలానా రోగాలు పోతాయని, పలానా మీకు ఉద్యోగం వస్తుందని ఇలాంటి వాడిని చెప్పి దేవుడిని నమ్మమంటారండి? అందుకేనండి ఆ దేవుడు అంటే మాకు ఇష్టం లేదని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అబ్రహాము గారు ఎలా నమ్మారంటే దేవుని ఇష్టంగా నమ్మారండి, దేవుని మీద ఇష్టంగా నమ్మారు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఇంతకీ ఎంత ఇష్టంగా నమ్మారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఒకానొక సందర్భంలో సొదొమ రాజు ఇదిగో నీకు ఎంత కావాలో తీసుకో, ఎందుకంటే నీ ముందు నేను ఓడిపోయాను, నీవు గెలిచావు అబ్రహాం అని అబ్రహాం గారికి ఆస్తిని ఇవ్వడానికి వచ్చారండి, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. అయినప్పటికీ అబ్రహాం గారు ఏమన్నా తీసుకున్నారంటే లేదండి. అబ్రహాం గారు ఏమన్నారో ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే అలాంటి వారిగా ఈరోజు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేయాలండి. ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం చూడగలిగితే ఆదికాండము 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం చూడగలిగితే సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాం గారు చెప్తున్నారండి, ఇదిగో సొదొమ రాజు వచ్చారు, ఇదిగో ఎలాగైనా సరే నువ్వు గెలిచేసావు, మొత్తం నీకే రాజ్యము, ఈ రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా నీదే, అన్నీ తీసుకో, కానీ ఇదిగో ఆ మనుషులు ఉన్నారు కదా, ఆ మనుషులు మాత్రం నాకు ఇచ్చేసే, ఆస్తిని మొత్తం నీవే తీసుకో అని అబ్రహాం గారికి మరి సొదొమ రాజు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారండి. అలా రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు అబ్రహాం గారు అవును నేను రాజ్యాన్ని గెలిచాను కనుక ఇదిగో ఆస్తి అంతా నాకు ఇచ్చేసేయి, ఉన్నటువంటి సంపద అంతా నాకు ఇచ్చేసేయి అని అనలేదండి. ఏమని చెబుతున్నారు? లోక నీతిని అనుసరించిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే అబ్రహాం గారు కనబడుతున్నారు. అందుకే అబ్రహాము ఏం చేశారంట? అబ్రహాము దేవుని నమ్మారు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏ నీతిని ఎంచుకున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే లోక నీతిని అయితే కాదండి, దేవుని నీతిని కోరుకున్నారు. దేవుని నీతిని ఆశ్రయించినట్లుగా అబ్రహాం గారు కనబడుతున్నారండి. క్రింది మాటల్లోనికి మనం రాగలిగితే అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. ఏంటండి? ప్రమాణం చేశారంటండి, ప్రమాణం చేసి ఉన్నాను అని చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారంటే అబ్రహాము గారు చెబుతున్నారండి. ఏంటంటే ఒక రాజ్యాన్ని జయించినప్పుడు ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కానీ ఏది కానీ నూలు పోగు కూడా వద్దంటున్నారంటే ఏంటండి అతనిలో ఉన్నటువంటి నీతి? అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి
నీతిగా ఎంచబడిను. దేవుని నమ్ముకున్నారండి అబ్రహాము గారు. ఇదిగో దేవుణ్ణి గొప్పగా చూపించారండి. ధనాపేక్ష లేనివాడిగా ఉంటూ, గుడారాల్లో ఉంటూ, పరలోకమే నా మహాపట్టణము, ఇదిగో ఈ లోకం నాది కాదు, నా లోకం, నేను వెళ్ళబోయే లోకం ఏంటంటే దేవుడు ఉన్నటువంటి లోకమే నాది. ఆ లోకానికి నేను వెళ్ళాలంటే ఇదిగో భూమి మీద నేను ఎలా నివసించాలంటే నేను గుడారాల్లో ఉంటూ, ఇదిగో దేవుడు ఎంత సంపద ఇచ్చినప్పటికీ దేవుని కొరకే ఆలోచించాడే కానీ ఇదిగోండి లోకం వైపు వెళ్ళలేదు. అదే లోతు గారు ఎలా వెళ్ళిపోయారు? లోకం వైపు వెళ్ళిపోయినట్లుగా లోతు గారి సందర్భంలో కనబడుతుంది. కానీ ఒక దావీదు గారు, అబ్రహాము గారు ఎలా ఉన్నారని అన్నప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని మీదనే ఆనుకున్నారు. అందుకే అబ్రహాము గారు దేవునికి ఏమయ్యారు? స్నేహితుడయ్యారు. ఇదిగో మరి నా స్నేహితుడు ఎవరో తెలుసా? అబ్రహాం నా ఫ్రెండ్ అని దేవుడే చెప్పుకున్నారండి. ఎలా చెప్పుకున్నారు? ఇదిగో అబ్రహాం ఎవరో తెలుసా? అబ్రహాము ఇదిగో నన్ను నమ్ముకున్నాడు, నా మీద ఆశ్రయించాడు, నన్నే మరి శరణజొచ్చి ఉన్నారు అని దేవుడు గొప్పగా చెబుతూ, ఇదిగో ఇలాంటి వారితోనే నేను స్నేహం చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు అబ్రహాంతో స్నేహం చేయడానికి. విశ్వాసం లేనప్పుడు, విశ్వాసానికి అసలు ఆధారమే లేనప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా, దేవుని కొరకు ఆలోచించినట్లుగా కనబడుతుందండి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, ఇంతకీ మనం ఎలా ఉండాలో చెబుతూ మత్తయి సువార్త యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాటల్లో ఒక మాట మనం చూడగలిగితే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని యెడల. ఇక్కడ మీరు ఎలా ఉండాలి అని చెబుతున్నారు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రులు పరిసయ్యులు అయినటువంటి వారు ఎలా ఉన్నారు? వారికి ఒక నీతి ఉంది. వాళ్ళు ఉన్నటువంటి నీతి ఏంటో తెలుసా? వారు చెప్తారు కానీ వారు చెయ్యరు, చెప్తారు కానీ ఇదిగో ఇలా ఉండాలి, ఇలా జీవించాలి అని మాట అయితే చెప్తారు, కానీ వాళ్ళు జీవిస్తారంటే వాళ్ళు జీవించరు, అలా చూపించరు. అందుకే ఇదిగో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి ఎలా ఉండాలంటే అధికముగా ఉండాలి. ఒకవేళ అధికముగా కాకపోతే మీరు ఏమైపోతారు? అలా మీరు కనుక అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు, పరలోక రాజ్యానికి మీరు రారు. వారు ఏం చేస్తారు? వారు చెప్తారు, అంతేగాని వారు చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు. కానీ మీరు అలా ఉండకూడదు. మీరు చెప్పింది చెప్పినట్లుగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి అని దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ మాటలు పలికించడం జరుగుతుందండి. ఇంతకీ లోకం పాపం విషయంలో ఎలా ఆలోచిస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కింద పడిపోయారనుకోండి, అయ్యో పాపం అంటారు. అంటే పాపం విషయంలో లోకులు ఎలా ఆలోచిస్తారు? కింద పడిపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయ్యో పాపం. అదేవిధంగా ఎవరైనా మరణించారనుకోండి, అయ్యో పాపం, రాత్రి చూశానండి, ఇదిగో తెల్లారకల్లా అతను లేడు. అంటే ఎలాంటి విషయానికి ఉపయోగిస్తారు పాపం అన్నటువంటి విషయాన్ని? ఒక మనిషి చనిపోతేనో, ఒక ప్రమాదం జరిగితేనో, లేదంటే అనారోగ్యం వచ్చినప్పుడు అయ్యో పాపం, అనారోగ్యంతో బాధపడిపోతున్నాడు. ఒక ఉద్యోగం పోయిందనుకోండి, అయ్యో పాపం, ఇదిగో ఆ ఉద్యోగం కొరకు ఎంత కష్టపడ్డాడు అని ఒక ఉద్యోగం విషయంలో అయ్యో పాపం అంటారు. మరి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యో పాపం అంటారు, ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యో పాపం అంటారు. ఇంతకీ బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటి? పాపం ఉన్నటువంటి విషయంలో లోకంలో ఉంటే వారు లోకనీతి పాపం విషయంలో ఇలా అనుకుంటుంటే, ఇంతకీ దేవుని నీతి పాప విషయంలో ఏమని చెబుతుందో ఒకసారి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏది పాపము? లోకులు చెబుతున్నటువంటి పాపానికి దేవుడు చెప్తున్నటువంటి ఈ యొక్క మరి ఈ నిర్వచనానికి ఎంత తేడా ఉంది?
మనుషులకు సంభవించే ఆ సంఘటనలు చూపించి ఇదిగో పాపం అని పలుకుతుంటారు. కానీ ఏది పాపం అని బైబిల్ చెబుతుంది, దేవుని నీతి ఏమని చెబుతుందని మనం ఆలోచించగలిగితే ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపం, దేవుని మాట వినకపోతే అదే పాపం. పాపం వలన వచ్చినటువంటి జీతం ఏంటి? మరణం. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే దేవుని నీతికి లోకనీతికి ఎంత వ్యత్యాసం ఉందండి. లోకంలో ఉన్నటువంటి వారు చిన్న చిన్న విషయాలకి పాపం అంటుంటారు. ఇక్కడ ఆజ్ఞాతిక్రమమే, దేవుని మాట వినకపోవడమే పాపమని దేవుడు రాయించారు. అదేవిధంగా పాపం వల్ల వచ్చినటువంటి జీతం ఏంటంటే అది మరణం అని చెబుతున్నానండి. అంటే లోకంలో భక్తి విషయంలో కూడా ఎలా ఆలోచిస్తారో తెలుసా? ఇదిగో అండి, మరి ఈరోజు క్రిస్మస్ పండుగ రోజున భక్తులు ఇంతమంది వచ్చారు అంటే, భక్తుల ఆరాధనకి ఎంతమంది వచ్చారు? ఇంత వేల మంది వచ్చారు అని చెబుతుంటారు. ఇక ఇదిగోండి, మరి వీరందరూ భక్తులు ఇంతమంది భక్తులకి మరి అన్నదానం చేశారు అని మాట్లాడుతుంటారు. ఇదిగోండి, వీరందరూ కూడా భక్తులండి, భక్తులకి వస్త్రదానం చేశారు అని ఇలా భక్తి విషయంలో ఈ విధంగా మాట్లాడుతుంటారు లోకులు. కానీ బైబిల్ అంటే భక్తి అంటే ఏంటో అన్నటువంటి విషయాన్ని బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. అంటే భక్తి అన్నటువంటి దానికి లోకం ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఇదిగో మరి పండగకి ఇంతమంది వచ్చినారు, బట్టలు ఇంతమంది భక్తులకు పంచినారు, అన్నదానం ఇంతమంది భక్తులకి మరి దానం చేశారు అని వీళ్ళు చెప్తున్నారు కదా. ఇది కాదు భక్తి. భక్తి అంటే ఏంటిది అని బైబిల్ చెబుతున్నది, దేవుని నీతి చెబుతున్నది. ఏమని చెబుతున్నది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. ఈ లోకంలో కలిసిపోకూడదు, ఈ యొక్క లోకానికి వేరే జీవించాలి. అలా ఈ లోకానికి వేరే జీవించిన వారే అంటే పాపాన్ని అంటించుకొనకుండా పాపానికి వేరే దేవునికి దగ్గరై జీవిస్తేనే భక్తి. ఇది బైబిల్ చెప్పినట్టు దేవుని నీతి అండి. ఒకసారి మరో మాట మనం చూడగలిగితే, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 11 వచనం వరకు మనం చూడగలిగితే, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 11 వచనం వరకు, 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు, ఆ విధవరాలు ఏం చేయాలి? పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఇందాక యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. అంటే ఎవరికి సహాయం చేయాలి, ఏది భక్తి అన్నటువంటి విషయాన్ని అక్కడ ఆలోచించాం. ఇంతకీ విధవరాలు అని ఎవరిని పిలవాలి? చాలామంది మరి ఇదిగోనండి, మరి దేవుడు మాకు నేర్పించిన నీతి ఏంటంటే, ఇదిగో పలానా వాళ్ళు విధవరాండ్రు, ఆ విధవరాండ్రకి మేము ఏం చేయాలి? సహాయం చేయాలి, దేవుడు మాకు నేర్పించిన నీతి అంటారు. ఇంతకీ విధవరాండ్ర లెక్కలో ఎవరిని చేర్చాలి అన్నటువంటి విషయాన్ని కూడా బైబిల్లోనే దేవుడు రాయించారండి. ఎవరిని చేర్చాలి? 65 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక, 60 ఏండ్ల కంటే తక్కువ ఉండకూడదంట, 60 ఏండ్లు ఉండాలి, ఒక్క పురుషునికే భార్య అయి ఉండాలి, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలుగా ఉండాలి. ఆమె ఏం చేయాలంటే
పిల్లలను దైవభక్తిలో పెంచాలి. పిల్లల్ని పెంచింది కదా, పిల్లల్ని ఎలా పెంచాలి? దైవభక్తిలో పెంచాలి. పరదేశులకు అంటే వస్తూ వెళ్తున్నటువంటి వారికి, దేవుని పిల్లలైన వారికి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. పరిశుద్ధుల పాదములను కడగాలి. శ్రమపడు వారికి సహాయం చేయాలి. ప్రతి సత్కార్యము చేయబోనుకునేదైతే ఆమెను విధవరాని లెక్కలో చేర్చవచ్చు. ఏంటంటే ఒక విధవరానికి కూడా ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలంట. మనం చెబుతున్నట్టు అంటే లోకం పిలుస్తున్నట్టు విధవరాలు ఎలా ఉంటారు? ఇదిగోండి ఆమెకు భర్త లేదండి, పిల్లలు లేరండి, మరి భర్త లేదు, పిల్లలు లేదు, ఆమె ఇది వృద్ధాప్యంలో ఉందండి, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి అని అంటుంటారు. అలా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ 60 సంవత్సరాలు పూర్తయి ఆమెకు ఒకే భర్తతో ఒకే పురుషునికి భార్యగా ఉండాలి. ఆమె ఏం చేయాలంటే పిల్లలను దైవభక్తిలో పెంచాలి. అలా పెంచడమే కాకుండా పరదేశులకి ఆతిథ్యం ఇవ్వాలంట, దేవుని పనిలో ఉండాలంట. దేవుని పనిలో ఉంటూ ఇదిగా ఆమె ఎలా చేయాలి? సత్క్రియలు చేయాలి, సత్కార్యం చేయిస్తూ ఉంటే అలాంటి వారిని విధవరాని లెక్కలో చేర్చాలి. అలాంటి వారికి ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగోనండి మేము విధవరానులకు చీరలు పంచేసాము అంటుంటారు కదా, ఇదిగోండి విధవరానులకి మేము దానం చేసామంటుంటారు కదా. ఆ విధవరాండ్రు కూడా ఎవరో అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటి వారికి సహాయం చేయాలి. వీరినే విధవరాండ్రు అని అంటారు. వీరికి సహాయం చేయాలని బైబిల్ చెబుతున్నటువంటి నీతి అండి. అంటే లోకనీతికి దేవుని నీతికి ఎక్కడైనా పొంతన ఉందండి? ఎక్కడ కూడా లేదు. లోకనీతికి దేవుని నీతి ఎక్కడ కూడా సమానంగా లేదు. దేవుడి నీతే గొప్పదిగా ఉంటుందండి. ఒకసారి చాలామంది మాట్లాడుతూ ఏమంటుంటారు, అరే ఇదిగో మన బంధువు చనిపోయారు, మన రక్త సంబంధికులు, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఏంటి ఈరోజు మరి బైబిల్ అంత అవసరమా? దేవుని మాటలు నేర్చుకోవడం అంత అవసరమా? చర్చికి వెళ్ళడం అంత అవసరమా అని మాట్లాడుతాను. ఇంకా గ్రామాల వైపు వెళ్ళిపోయామనుకోండి, గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఇక ఆరాధననే మానుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో? ఇదిగోండి మన ఊరివాడు, మనవాడు, మన బంధువు చనిపోయాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఆరాధనని మానుకోవాలి. ఇది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నది. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఒకసారి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం చదువుకొని మళ్ళీ కొత్త నిబంధనకు వద్దామండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. చనిపోయిన వారి గురించి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోధనం చేయుడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇది ఎవరైనా చనిపోతే దేవుని పని మానేసి ఇదిగో వచ్చేయాలి అని అనకూడదండి. ఎందుకన్నప్పుడు ఇదిగో ఆ చనిపోయిన వాని గురించి ఏడవద్దు అంటున్నారు. ఇప్పుడు చనిపోయిన వాని గురించి దేవుడు ఏడవద్దని రాయిస్తే ఎన్ని రోజులు ఏడుస్తారండి? చనిపోయిన వాని గురించి ఏడుస్తూనే ఉంటారు. అందులో మనం కూడా ఎందుకన్నప్పుడు ఇదిగో మన మధ్య లేదు కదా, ఆ వ్యక్తి మన మధ్య లేదు అంటే భౌతికంగా లేదు, కానీ దేవుని పనులు చేస్తుంటే అతడు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి ఉంటాడు కదా. కనుక దేవుని పనిలో కనుక మరణించుంటే అతని విషయమై మనము ఏడవకూడదు. ఎందుకంటే ఇదిగో దేవుని పనిలో ఉండి వారు నిద్రించారు కనుక వారు పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. కనుక మనం కూడా ఏం చేయాలి? మనం కూడా దేవుని పనులు చేసి త్వరగా మన పనులు ముగించుకొని ఇదిగో మనం కూడా నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోవాలి అని ఆలోచించాలని చెప్తున్నానండి. అంటే లోకంలో ఉన్నటువంటి నీతి ఎలా ఆలోచిస్తుందంటే, లోకులు ఎలా ఆలోచిస్తారంటే ఇదిగో అండి మరి మన వాళ్ళు కదా చనిపోయారు కదా, మనం ఖచ్చితంగా వెళ్ళాలి కదా అని ఇలా ఆలోచిస్తారు. కానీ దేవుడు చెబుతున్న మాటలు ఇదిగో వాళ్ళ గురించి ఏడవద్దు అని చెప్తున్నానండి. ఇక రెండో విషయం గురించి మనం ఆలోచించామనుకోండి, చాలామంది మరి భిక్షాటన చేస్తుంటారు. అంటే వారు పొట్టకూటి కోసము అనేక మందిని దానం చేయమని అడుగుతుంటారు. అందులో కూడా మనం చూడాలి, ఇంతకీ మనం ఎవరికైనా సరే మనం ₹1 ఇస్తున్నాం అనుకోండి, ₹10 ఇస్తున్నాం. ఇప్పుడైతే రూపాయి ఎవరు తీసుకోవాలండి? ఒక ₹10 ఇస్తున్నాం. ₹10 ఇచ్చేటప్పుడు అరే బాబు ₹10 అడుగుతున్నావు కదా, ఇది నువ్వు ఆకలితో ఉన్నావు అంటున్నావు, లేదు నువ్వు మీకు ఏదో మరి అవసరం అని అడుగుతున్నావు, ఆరోగ్యం బాగలేదని అడుగుతున్నావు, ఒక 2 నిమిషాలు ఆగు, ఇదిగో నేను దేవుని గురించి 2 మాటలు చెబుతాను అని మనం ఆపామనుకోండి, ఆగుతారా? అమ్మో నాకా ఆ దేవుడి మాటలా, వద్దు, నువ్వు ఇస్తే ఇవ్వకపోతే పో అని వెళ్ళిపోతారు. అంటే దేవుని మాటలు, మరి దేవుని మాటలు అవి నిత్య జీవం కలిగించే మాటలు కదా. ఇదిగో దేవుని మాటలు కనుక విన్నాడు అనుకోండి, దేవుని మాటలు విని ఒకవేళ మనసు మారి అతను దేవుని వైపు వస్తే
దేవుడు సంతోషపడతాడు. మనం ఇచ్చిన రూపాయికి కూడా ఏముంటుంది? ఫలితం ఉంటుంది. అలా దేవుని మాటలు వినడానికి అంగీకరిస్తారంటే అంగీకరించరు. అందుకే ఇదిగో మీరు దానం చేసేటప్పుడు లోకంలో నుండి నీతిని మీరు అనుసరించకూడదు. లోకంలో ఉండే నీతి ఏంటి? ఇదిగో ఈ లోకులు ఎప్పుడు లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తారు. కానీ మీరు ఎవరన్నప్పుడు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు కనుక మీరు ఏ నీతిని అనుసరించాలన్నప్పుడు దేవుని నీతిని అనుసరించాలి. దేవుని నీతి ఏంటి? ఇదిగో యేసుక్రీస్తు వారు వెళ్తూ శిష్యులకి ఏమిచ్చి వెళ్ళారని మనం ఆలోచన చేయగలిగితే, మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అన్నారు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించబడినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ ధనంలో నుంచి ఇదిగో ఇతను నా సహోదరుడు కదా, బీదవాడు కదా, ఇతనికి ధర్మం చేయాలి, దానం చేయాలి అని అనుకున్నప్పుడు డబ్బు కంటే ముఖ్యంగా దేనిని దానం చేయమంటున్నారు? దేనిని చెప్పమంటున్నారంటే దేవుని నీతిని, దేవుని మాటలు చెప్పమంటున్నారు. ఒకరోజు అబ్రహాం గారు దేనిని మరి ఆలోచించారు? ఎవరిని వెంబడించారన్నప్పుడు దేవుని విషయంలో ఆలోచించారు, దేవుని కొరకు ఆలోచించారు. ఈరోజు మనం 66 పుస్తకాలు కలిగిన బైబిల్ కలిగిన మనం దే నీతిని అనుసరించాలన్నప్పుడు దేవుని నీతిని అనుసరించాలి. మరి లోకనీతిని దేవుని నీతికి సరిపోతుందంటే లోకనీతి దేవుని నీతికి సమానం ఎప్పటికీ కూడా కాదండి. ఒకసారి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఏంటండి ఇక్కడ 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి వాళ్ళు ఏం చేయమంటున్నారు? ఆహారం పంచిపెట్టాలి అని అన్నప్పుడు ఇక్కడ చెబుతున్నారు, ఇదిగో మేము దేవుని వాక్యం బోధించటమా అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. దేవుని నీతి ఏంటంటే దేవుని మాటలు చెప్పడం, దేవుని మాటలు తెలియపరచడం, ఇది దేవుని నీతి. ఈ దేవుని మాటలను విడిచిపెట్టి ఇదిగో భోజనం పంచిపెట్టడానికి మేము రామని చెప్తున్నానండి. అంటే వాక్యం వింటే బ్రతుకు మారుతుంది. అదే మనం రూపాయి ఇచ్చామనుకోండి, 10 రూపాయలు ఇచ్చామనుకోండి, అది ఎప్పటి వరకు అంటే ఇది ఒక పూట ఆహారం అయితే భుజించగలడేమో, కానీ నిత్య జీవాన్ని పొందుకోగలడంటే నిత్య జీవాన్ని పొందుకోలేడు. అంటే వాక్యం వింటే బ్రతుకుతాడు. అందుకే ఇక్కడ అపోస్తలులు ఏమని చెప్తున్నారు? ఇదిగో మేము వచ్చింది ఎందుకు? ప్రకటించడానికి వచ్చాం, అంతేకాని ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి మేము చెప్పాలి, నిత్య జీవం వైపుకు మేము నడిపించాలి, అంతేకాని ఆహారం పంచిపెట్టక కాదు మేము వచ్చింది అని ఖచ్చితంగా చెబుతున్నానండి. అంటే లోక నీతిని అనుసరిస్తే ఇదిగో దేవుని గ్రంథంలో మనం కనిపిస్తామంటే దేవుని గ్రంథంలో మనము కనిపించమండి. ఒకసారి ఆ మాటలు కూడా దేవుడు ఎంత చక్కగా రాయించారో ఒకసారి మనం చూడగలిగితే, రోమపత్రిక త్వరగా ముగించుకుందామండి. రోమపత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలిగితే, రోమపత్రిక ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. ఇక్కడ బీదలైన వారు ఎక్కడ ఉండే వారికి సహాయం చేస్తున్నారు? ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో, యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారిలో, ఆ పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిలో బీదలైనటువంటి వారి నిమిత్తం యెరూషలేము సంఘం, ఆ సంఘంలో పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులు కూడా ఎలా ఉన్నారంటే పేదవారుగా ఉంటున్నారు, బీదవారుగా ఉంటున్నారు. అలా బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును ఏం చేశారంట? కొంత సొమ్మును చందా వేయని ఇష్టపడ్డారు. ఈరోజు కూడా మనం ఎవరికి సహాయం చేయాలి అని అన్నప్పుడు పేదలైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు, క్రీస్తు రక్తంతో కడుగబడినటువంటి వారికి మనం సహాయం చేయాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి నీతి, బైబిల్ నేర్పించే నీతి. మరి లోక నీతితో ఇది సమానం అయిపోతుందంటే ఇది సమానం కాదు. దేవుని నీతి ఎప్పటికీ కూడా గొప్పదిగానే ఉంటుందండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు
కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. మనం లోకనీతిని అనుసరించామా, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. మరి మనం ఏ నీతిని అనుసరించాలన్నప్పుడు దేవుని నీతిని అనుసరించాలి. అలా దేవుని నీతిని అనుసరించి ఇదిగో దేవుని పిల్లలకు మనం సహాయం చేస్తే, అందుకే కదండి ఇదిగో మరి నా పేరిట ఎవరు వచ్చినా సరే మీరు ఒక గిన్నెడు చల్లీని ఇస్తేనే మీరు ఆ ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోరు అని చెప్తున్నారండి. ఒకనాడు మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘం, మరి అకాయిలో ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా యెరూషలేములో పరిశుద్ధులైన పేదవారికి సహాయం చేయడానికి ఇష్టపడ్డారు. దేవుడు చెప్పినటువంటి నీతిని వారు నెరవేర్చినట్లుగా కనబడుతున్నారు. అలాంటి వారి మరి పేర్లు ఎక్కడ ఉంటుందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. ఇదిగో ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథం అందు ఉంటుంది. దేవుని పిల్లల కొరకు మనం సహాయపడితే మన పేర్లు కూడా ఎక్కడ ఉంటుందంటే జీవ గ్రంథం అందు ఉంటుంది. ఒకవేళ అలా సహాయపడకపోతే ఎక్కడ ఉంటుంది? మన పేరు కనుక జీవ గ్రంథంలో లేకపోతే ఇదిగో అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. ఎవరి పేరైన జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడినట్లా వాడు అగ్నిగుండంలో పడవేయబడిను. ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం ఒక మాటను మనం చూడగలిగితే అక్కడ ఇద్దరు కనబడతారండి. 16వ అధ్యాయం అనగానే మనకు వెంటనే ఒక ఇద్దరు గుర్తుకొచ్చేసేయాలి. ఎవరు? ధనవంతుడు, లాజరు. ఇద్దరు కనబడతారు ఆ అధ్యాయంలో. వారి ఇద్దరిలో మరి దేవుని కొరకు, దేవుని నీతి కొరకు, అంటే పేదవాడిగానే ఉండొచ్చు ఎవరన్నప్పుడు లాజరు ధనవంతుడుగా ఉన్నాడు. మరి ధనవంతుడు ఒకరోజు మరణించాడు, చనిపోయాడు. అదేవిధంగా లాజరు పేదగా ఉంటే లాజరు చనిపోయాడు. మరి లాజరేమో దేవదూతల చేత కొనిపోబడ్డాడు. మరి చనిపోయిన ధనవంతుడేమో ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నప్పుడు యాతన పడే స్థలానికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి బాధపడిపోతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఇదిగో భూమి మీద అతను దేనిని అనుసరించి నడిచాడు? లోకనీతిని అనుసరించి నడుచుకున్నాడు. మరి దేవుని నీతి అనుసరించిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారన్నప్పుడు మరి అక్కడ పేదగా ఉన్నటువంటి లాజరు కనబడుతున్నారు. మరి ఈ లాజరు మరణించిన తర్వాత పరదేశంలో ఎక్కడ ఉన్నారు అని ఆలోచన చేయగలిగితే అబ్రహాము దగ్గర అండి. అబ్రహాము ఒక సందర్భంలో మనం ఆలోచించాం. అబ్రహాము గారికి అక్కడ సొదొమ రాజు ఎంత ఆస్తి ఇచ్చినప్పటికీ అతను తీసుకున్నప్పుడు అతను తీసుకోలేదు. మరి ఎవరిని హెచ్చించారన్నప్పుడు దేవుడిని హెచ్చించారు. ఇదిగో నాకు సహాయం చేసింది ఎవరో తెలుసా? నా పక్షాన నిలిచింది ఎవరు తెలుసా? దేవుడు. కనుక ఇదిగో నూలు పోగును కూడా నేను తీసుకోను అని ఒకనాడు ఏ అబ్రహాము గారు అయితే చెప్పారో ఆ అబ్రహాము గారు రొమ్మున ఆనుకొనుటకు ఎవరు కొనిపోబడ్డారన్నప్పుడు లాజరు గారు కొనిపోబడ్డారండి. లాజరు గారు ఎక్కడున్నారంటే అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నారు. ఒకసారి 25వ వచనంలో మనం చూడగలిగితే 16వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇదిగో నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏ నీతిని అనుసరించావు? నువ్వు లోకనీతిని అనుసరించావు. లోకనీతిని అనుసరించిన వారికి ఏముంటుందన్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో? అగ్నిగుండం ఉంటుందన్నాడు. ఇదిగో నువ్వు లోకనీతిని అనుసరించావు కనుక నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? అగ్నిలో యాతన పడ్డానికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఆ లాజరు ఉన్నాడే, ఆ లాజరు వేలి కొనతో ఒక్క చుక్క నీటిని బొట్టునైనా నాకు ఇప్పించు అని వేడుకుంటున్నావు. ఈ మనసు ఎప్పుడు ఉండాలి తెలుసా? ఇదిగో లాజరు నీ బల్ల చుట్టూ పడుతున్న ముక్కలు ఏరుకోవడానికి వచ్చాడు కదా, అలా వచ్చినప్పుడు కనీసం నువ్వేం చేసి ఉండాలి? ఇదిగో అతడు నా సహోదరుడే కదా, అతనికి నేను ఆహారం ఒక పూటైనా పెట్టాలి అని ఆలోచించి ఒక పూటైనా పెట్టావా? లేదే. ఇదిగో అతను ఆహారం తినాలని వస్తున్నాడు, ఆకలితో ఉంటున్నాడు, ఒకవైపు అనారోగ్యంతో ఉన్నాడు, లేవలేని పరిస్థితి. పోనీలే ఆ రొట్టె ముక్క అందుకుందాం అని వచ్చేసరికి కుక్కలు చేంజ్ చేసేస్తున్నాయి, ఆ రొట్టె ముక్కలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆకలితో ఎన్ని రోజులు పస్తున్నాడు. అలాంటి లాజరు గురించి ఏ రోజైనా భూమి మీద ఉన్నప్పుడు ఆలోచించావా? నువ్వు ఆలోచించలేదే. కనుక ఇదిగో నువ్వైతే మాత్రం ఇక్కడ యాతన పడవలసిందే అని అన్నప్పుడు, లేదు ఇదిగో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే లోకంలో, తన సహోదరులు 5 మంది ఉన్నారు, ఈ లాజర్ని అక్కడికి పంపించు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లాజర్ చెప్తేనైనా మా వాళ్ళు మారతారేమో, నేను పడే బాధని పడకుండా ఉంటారేమో అని వేడుకుంటున్నారు అబ్రహాం గారిని. అయినప్పటికీ ఇదిగో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కుదరదు, అక్కడ మోషేను ప్రవక్తలు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు చెబుతున్నప్పుడు ఇదిగో ఆ మాటలు వారు విని మారి రక్షణ పొందితే
ఇదిగో నువ్వు ఇప్పుడు యాతన పొందుతున్నావే ఈ స్థలానికి రాకుండా ఉంటారు. ఒకవేళ వారు మారలేదా, సేమ్ నీ పొజిషనే వాళ్ళకి వస్తుంది అని ఇక్కడ అబ్రహాం గారు చెప్తున్నట్లు కనబడుతుందండి. అంటే లోకనీతిని అనుసరించిన ఒక వ్యక్తిగా ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. అదే మనం లూకాసు వార్తలో మనం ఆలోచించామండి. చివరిగా ఒక మాటను మనం చూడగలిగితే, లోకం గురించి దేవుడు ఒక చక్కని మాటను రాయిస్తూ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసుకొని ముగించుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ చెబుతున్నారండి, ఎవరైతే దేవునికి దూరమై, ఎవరైతే దేవుని కొరకు ఆలోచించక, ఎవరైతే దేవునికి కాకుండా లోకాన్ని స్నేహిస్తారో అలాంటి వారికి చెబుతూ, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? మీకు తెలియదా? కాబట్టి ఎవడు కూడా ఈ లోకంతో స్నేహం చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడని చెప్తున్నానండి. కనుక ఇదిగో మరి లోకనీతి దేవుని నీతికి సమానం అంటే లోకనీతి ఎప్పటికీ కూడా దేవుని నీతికి సమానం కాదు. ఒకవేళ లోకాన్ని కనుక స్నేహించామా, లోకాన్ని స్నేహిస్తే దేవునికి విరోధిగా మారిపోతాడు, దేవునికి వైరమని మీకు తెలుసు కదా. నేను ఎన్నోసార్లు హెచ్చరించాను కదని దేవుని మాటలు మరలా మనకు గుర్తు చేస్తున్నాయి. కనుక మనమందరం దేవుని మాటలు నేర్చుకుంటున్నాం, మనమందరం దేవుని మాటలు వింటున్నాం, మనమందరం కూడా దేవుని నీతిని అనుసరించి దేవుడు నుండి లోకానికి చేరుకునే వారిగా మనం అందరం ఉండాలని తెలియజేసుకుంటూ, లోకాన్ని స్నేహించక లోకానికి వేరే దేవునికి దగ్గరగా ఉండి జీవించాలని వేడుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ నా వందనాలు.